ఒక ఉదాహరణ ద్వారా ప్రారంభించి, ఈ శక్తి కేంద్రాలు ఎలా ఏర్పడతాయో అర్థం అయ్యేలా, అనుభూతి చెందేలా వివరిస్తాను. మీపై కానీ ఎవరిపైనైనా కోపగించుకోవడం ద్వారా మీ హృదయానికి ఏం జరుగుతుందో గమనించండి. ప్రకంపనలు, భారం వంటివి శరీరంలోని ఏ అవయవంలోనైనా అనుభూతి చెందారా? సరే. అలాగే మీరు ఇంద్రియ సంబంధమైన కోర్కెలకు, విపరీత లైంగిక వాంఛకు లోనైతే అప్పుడేమవుతుందో చూడండి. మీ వ్యవస్థకు ఏం జరుగుతుంది? శరీరంలోని ఏ అవయవంలో ఈ ప్రకంపనలు స్థిరపడుతున్నాయో, ఏ అవయవం భారమవుతుందో చూడండి. అలాగే మీరు ఒకరిని ప్రేమించినప్పుడు, మనసు, హృదయం శాంతంగా ఉన్నప్పుడు, సంతృప్తితో ఉన్నప్పుడు, అసాధారణమైన ధైర్యం, నిర్భయత్వం ఉన్నప్పుడు, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు కూడా మీరు ప్రకంపనల్ని ఫీల్ అవుతారా? Under every situations, there are different vibrations. ప్రతి పరిస్థితిలోనూ ఎన్నో ప్రకంపనలను భావోద్వేగపరంగా ఎంతో సున్నితంగా ఉండేవాళ్ళం గమనించవచ్చు. రకరకాల మానసిక స్థితుల్లోని ప్రకంపన స్థాయిలను నిరంతరం పరిశీలించినప్పుడు మనం వాటి ప్రభావాన్ని శరీరంలోని వివిధ భాగాలపై గుర్తించవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక రేపిస్ట్ పక్కన కూర్చున్నారనుకోండి. మీరు డెల్టా ఫ్లైట్లో 6A అనే నంబర్ కలిగిన సీట్లో, అతను 6Bలో కూర్చున్నారనుకోండి. అతను తన భుజంతో మీ భుజాన్ని రాస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ స్పర్శ మీ హృదయంలో భయాన్ని కలుగచేస్తుంది. ఆ భయం అనే భావన మిమ్మల్ని ఎక్కడ ప్రకంపించింది? మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి మిమ్మల్ని ముట్టుకోకపోయినా సరే, తరచుగా ఒక భారమైన భావన మీకు కలుగుతుంది. ఇతను ఎందుకు నా పక్కనే కూర్చున్నాడు అనే భావనలో మీరు ఉంటారు. అదే మీరు ఎవరితోనైతే సంతోషంగా ఉంటారో వారి పక్కన కూర్చుంటే, కనుక ఇంతవరకు మనలో ప్రతి ఒక్కరము ప్రకంపన క్షేత్రాన్ని కలిగి ఉంటాం. ప్రతి ప్రకంపన క్షేత్రం యొక్క కేంద్రం శరీరంలోని ఏదో ఒక భాగంలో ఉంటుంది. Over a time, we can make them feel where the center of each emotion is lying or it's centered. ప్రతి భావోద్వేగపు కేంద్రం ఎక్కడ స్థిరపడిందన్నది మనం కాలానుగుణంగా తెలుసుకుంటాం. కనుక ఇది నాస్తికులు సైతం అంగీకరించే ప్రక్రియ. కనీసం ప్రతి వారు ఒక మానసిక స్థితి లేదా మూడ్ అనేది ఒకటి ఉందని, భావోద్వేగాలనేవి ఉంటాయని నమ్మి తీరాలి. భగవంతునిలో నమ్మకం లేకపోవడం కూడా భావోద్వేగమే. నువ్వు విశ్వసించని ఈ దేవుడు ఎవరు? నిజానికి దేవుని విశ్వసించే వ్యక్తులకు నిజాయితీ లేదు అని అంటాను. నా మనసుకు, హృదయానికి కూడా నాస్తికులు నిజాయితీ కలవారిగా తోస్తారు. వారికి సాక్ష్యాధారాలు, అనుభూతి లేనందువల్ల వారు విశ్వసించరు. శ్రీకృష్ణుడిని, మహమ్మద్ ప్రవక్తని, యేసు ప్రభువుని, ఇలా అందరినీ, అన్ని రకాల దేవీ దేవతలను నమ్మే ప్రజలు అది మంచిదే. అయితే వారి నమ్మకం ఎటువంటి సారం లేక చాలా వట్టిపోయి బోలుగా ఉంటుంది. వాళ్ళు భయం వల్ల కానీ, ప్రలోభం వల్ల కానీ విశ్వసిస్తారు. నా పూజ్య గురుదేవులు ఇచ్చిన సందేశం ప్రకారం అన్ని మతాలు కేవలం ఈ 2 సూత్రాల మీదే మనగలుగుతాయి అనేవారు. నేను ఇది చేయకపోతే నరకానికి పంపబడతానని, అలాగే నేను ఇది చేస్తే స్వర్గానికి పంపబడతానని మతంలో ఈ 2 మాత్రమే ప్రజలు చేసే పనుల లావాదేవీల లక్ష్యాన్ని నిర్దేశించేది. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే, ఫలానా రోజు ఉపవాసం ఉంటే, నేను విరాళం ఇస్తే, ఇలాంటివన్నీ, అప్పుడు నేను కష్టాల నుండి రక్షింపబడతాను అని అనుకుంటారు. అప్పుడు అది వర్తక లావాదేవీ అవుతుంది. ఒకవేళ నేను మిమ్మల్ని ఇలా అడిగితే,
మీరు భగవంతుని విశ్వసిస్తారా? అప్పుడు మీ సమాధానం ఏమిటి? అవును. భగవంతుని ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే నాలో ఉన్నదేదో చెబుతోంది కనుక. మీలో మీకు చెబుతున్నది ఏది? అది నా హృదయం. అది మంచిది. అది మంచిది. మీలోని అనుభూతి మీకన్నా ఉన్నతమైనది ఉందని భావిస్తోంది. అయితే ఎంతోమంది, ముఖ్యంగా నేను వచ్చిన ప్రదేశంలో మీరు భగవంతుని విశ్వసిస్తారా అని అడిగితే అవునంటారు. ఎందుకని అడిగితే సమాధానంగా వారు మా అమ్మ నేర్పిందనో, మా మతం ప్రవచించిందనో, మా పవిత్ర గ్రంథాలు చెప్పాయనో, మా పురోహితుడు లేదా మతాచార్యులు చెప్పారనో అంటారు. వారి దృష్టిలో అందరూ నమ్ముతున్నారు కనుక నేను నమ్ముతాను. నమ్మడంలో తప్పులేదు. కానీ నా మాస్టర్ ప్రకారం అనుభూతి అనేది సర్వశ్రేష్టం. కనుక నాస్తికుడు కనుక అనుభూతి చెందగలిగితే అంతకన్నా ఉత్తమ వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? అతను గాఢమైన తపనతో కదిలిపోతాడు. అదే ఆస్తికుడు అప్పటికే నమ్ముతున్నందువల్ల అలసట పొంది ఉంటాడు. అతని భావోద్వేగాలన్నీ అప్పటికే విశ్వాసంలో పెట్టబడినందున అతను నమ్మకంతో తృప్తి పడిపోతాడు. నేను యేసు ప్రభువును విశ్వసిస్తాను, ఆయన నన్ను సంరక్షిస్తారు. కానీ చివరకు తన జీవితాన్ని మాత్రం నీతిబాహ్యంగా గడుపుతాడు. ప్రతి శుక్ర, శని, ఆదివారాలు వెళ్ళి క్షమాపణ వేడుకున్నంత మాత్రాన అదే పనికిమాలిన పనులను మాత్రం వదిలిపెట్టకుండా చేస్తే, యేసుక్రీస్తు ఇతరులను క్షమించమని మనల్ని కోరితే మనం వారి నుండి అదే ఆశిస్తే, అలా ఎన్నిసార్లు చేసిందే మళ్ళీ మళ్ళీ చేసి తిరిగి రావడానికి మీరేమీ చిన్నపిల్లలు కాదు కదా. కనుక విశ్వాసం మంచిదే అయితే కేవలం విశ్వాసమే ఉంటే అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు అక్కడ ఉన్నారని నమ్ముతాను. అయితే నా నమ్మకం సరిపోతుందా? లేదు కదా. ఈ నక్షత్రాలు, ఆకాశం, ఎదురుగా ఉన్న సముద్రం అవన్నీ ఎదురుగా ఉన్నప్పుడు ఇక నమ్మాల్సిన ఆవశ్యకత ఏముంది? వాటిని చూడగలుగుతున్నాం కదా. భగవంతుని విశ్వసించాక ఇక దాని గురించి మనం ఏం చేయాలి? తర్వాతి దశ ఏమిటి? ఆయన ఉనికిని అనుభూతి చెందడమే. నాస్తికులు అయితే సరే, మీరు భగవంతుని నమ్మరు కనుక నేను మీ నిజాయితీని అర్థం చేసుకోగలను. అయితే నేను మీకు ఆ అనుభూతిని ఇవ్వగలిగితే అప్పుడు మీరు మీ మనసు మార్చుకుంటారా? అలా ఈ బాంధవ్యం అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ అనుభవం అనేది కూడా సరిపోతుందా? మీరొక 5 నిమిషాలు అనుభూతి చెందితే, ఓహ్, నేను బాబూజీతో 10 సంవత్సరాలు ఉన్నాను, నా మాస్టర్ నాకెంతో ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించారు, ఇవి సరిపోతాయా? నమ్మకం, విశ్వాసం కన్నా అనుభూతి చెందడం గొప్పదైనా అంతకన్నా ఉన్నతమైనది వేచి ఉన్నప్పుడు అనుభూతి చెందడం అనేది మనల్ని అక్కడే ఆపివేయకూడదు, దానికి అతీతంగా వెళ్ళాలి. ఉదాహరణకు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అత్యంత సంపన్న కుటుంబంతో మంచి స్నేహం ఉండి మిమ్మల్ని వారి అసామాన్య అతిథి మర్యాదలతో ఉబ్బి తబ్బిబ్బు చేసినప్పుడు, మీరు హిందూ మహాసముద్రం పైన వారి ద్వీప సముదాయంలో 3 నెలలు అత్యద్భుతంగా గడిపినప్పుడు, తరువాత మీరు తిరిగి అమెరికాకు వెళ్ళాక ఇలా అంటారు, ఓహో, అక్కడ వారితో 3 నెలలు గడపటం అద్భుతంగా ఉంది, గ్రేట్. అనుభూతి గొప్పదే. అయితే నేను నా స్నేహితునిలాగే అంత సంపద కలిగి ఉంటే బాగుండు అని మీరు అనుకోరా? కనుక ఆధ్యాత్మికతలో దివ్యానుభూతులు గొప్పవే. అయితే దివ్యతగా తయారవడం మాత్రం పూర్తిగా భిన్నమైన విషయం. మీరు చూశారు కదా, విశ్వాసం మంచిదే, కానీ అనుభూతి మరింత గొప్పది. అలాగే అనుభూతి గొప్పదే, కానీ ఆ ఐలాండ్లో 3 నెలలు నివసించినట్లు అయితే ఆ వ్యక్తిలా తయారవ్వడం అనేది
అంత సంపన్నంగా, అంత దివ్యంగా, పూర్తిగా భిన్నమైన విషయం. ఎప్పుడైతే మనం ఆనందానికి కూడా గుడ్ బై చెప్తామో, శుభం పలుకుతామో, ఆ దివ్యతలా తయారవ్వడానికి సైతం ముగింపు చెబుతామో, అప్పుడు దాన్ని కూడా వదిలివేస్తాం. అప్పుడు మీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. మీరు ఈ తయారవ్వడానికి కూడా ముగింపు పలకగలుగుతారు. దాన్నే నా మాస్టర్ సంపూర్ణ శూన్యత అనేవారు. అక్కడ ఎటువంటి వైరుధ్యాలు ఉండవు. ఇప్పుడు మీకు అర్థమైందా?